ఓం శ్రీ మాత్రే నమః. మీన రాశి వారికి దేవుడి భారీ వరం. ఈ 3 రోజులు మీ జీవితం మారిపోతుంది. మే నెల 21, 22, 23 తేదీలు మీవే. ఈ అదృష్టం మీకు ఇప్పుడు పీక్స్లో ఉంటుంది. ఊహించని డబ్బు మీ చేతిలోకి వస్తుంది. మీరు గతంలో ఎప్పుడూ కూడా ఊహించలేనటువంటి మార్పులు మీరు ఈ సమయంలో చూస్తారు అని చెప్పడంలో సందేహం లేదండి. మీనరాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా కాలం కలిసి రాబోతోంది. ఈ రోజున మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు గురించి చెప్పబోతున్నాను. ఎందుకంటే మే 21, 22, 23 తేదీలు మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చివేసే రోజులు కావచ్చు. ఇప్పటి వరకు కూడా మీరు ఎదుర్కొన్న కష్టాలు, బాధలు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఇవన్నీ కూడా ముగియబోతున్న సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. దేవుడి ప్రత్యేకమైనటువంటి కటాక్షం ఇప్పుడు మీ మీద పడబోతోంది. మీనరాశి వారికి 3 రోజుల్లో ఒక ఆశ్చర్యకరమైనటువంటి శుభవార్త వినిపించే అవకాశం ఉంటుంది. చాలా రోజులుగా ఆగిపోయిన పని ఒక్కసారిగా పూర్తి అవుతుంది. మీరు ఎదురు చూస్తున్న డబ్బు మీ చేతిలోకి రావచ్చు. అంతేకాదు ఊహించని చోటు నుండి మంచి ఆదాయం వచ్చే యోగం కూడా బలంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని తక్కువగా చేసి చూసిన వారు ఇప్పుడు మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మీ టైం మొదలైంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశం రావచ్చు. వ్యాపారాలు చేస్తూ ఉన్న వారికి లాభాలు పెరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో చాలా సంతోషకరమైనటువంటి వార్త వింటారు. ఒక్క మహిళ కారణంగా మీ జీవితంలో పెద్ద మార్పు రావచ్చు. ఈ 3 రోజుల్లో మీరు చేసే ప్రతి పని కూడా అదృష్టాన్ని మీ వైపు తిప్పేలాగా ఉంటుంది. కాబట్టి కోపం తగ్గించండి. దేవుడిపైన నమ్మకాన్ని పెంచుకోండి. మీ ముందు అవకాశాన్ని అసలు మిస్ అవ్వకండి. ముఖ్యంగా మే నెల 22వ తేదీ మీకు చాలా ప్రత్యేకం. ఆ రోజున వచ్చిన ఒక ఫోన్ కాల్ లేదా వార్త మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ అనేది తీసుకురావచ్చు. మీనరాశి వారికి ఇప్పుడు రాజయోగం ప్రారంభం కాబోతోంది. జ్యోతిష శాస్త్రం సంకేతాలు చెబుతున్నాయి. మీరు కనపడ్డ ప్రతి క్షణానికి కూడా ఫలితం వచ్చే సమయం వచ్చేసింది. ఈ వీడియో చూస్తున్న మీనరాశి వారందరికీ కూడా ఈ సమయంలో మనం చెప్పవచ్చేది ఏమిటి అంటే, ఈ సమయంలో మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే కనిపించబోతోంది. గతంలో చూడని మార్పులు మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చు. మీరు ఇటీవల చాలా మానసిక ఒత్తిడి అనుభవించి ఉండవచ్చు. డబ్బు సమస్యలు కానీ, కుటుంబ టెన్షన్స్ కానీ, నమ్మిన వాళ్ళ నుండి మోసం కానీ ఇవన్నీ కూడా మీ మనసును బాధ పెడతాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతుంది. ఈ 3 రోజుల్లో మీ ఇంట్లో ఒక శుభవార్త కనిపించే సంకేతం ఉంటుంది. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న పని పూర్తి అవుతుంది. బ్యాంక్ లోన్, కోర్టు విషయాలు, ఉద్యోగం, విదేశీ అవకాశాలు వీటిలో ఏదో ఒకటి మీకు అనుకూలంగా మారుతుంది. ప్రత్యేకంగా ఒక పెద్ద మొత్తంలో డబ్బు మీ చేతిలోకి వచ్చే యోగం కనిపిస్తుంది. అది వ్యాపారం ద్వారా కావచ్చు లేదా ఎప్పటి నుండో రావాల్సిన డబ్బు ఇప్పుడు రావచ్చు. కొంతమందికి లాటరీ గిఫ్ట్ లేదా అకస్మాత్తుగా వచ్చినటువంటి అవకాశం ద్వారా కూడా లాభం అనేది కలగవచ్చు. ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని అవమానించిన వారు ఇకపైన మీ ఎదుగుదల చూసి నిశ్శబ్దంగా మారిపోతారు. ముఖ్యంగా ప్రేమ విషయంలో కూడా మంచి మార్కులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దూరమైన వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. వివాహం ఆలస్యం అవుతూ ఉన్న వారికి శుభవార్త వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మే 22వ తేదీ రాత్రి నుండి మీ అదృష్టం వేగంగా మారడం ప్రారంభమవుతుంది. ఆ రోజున మీరు చూసే ఒక సంకేతం లేదా వినే ఒక మాట మీ జీవితాన్ని దిశనే మార్చివేస్తుంది. దేవుడు మీకు ఒక కొత్త అవకాశాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. కాబట్టి ఈ 3 రోజులు ఎవరితోనూ కూడా గొడవ పడకండి. నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండండి. ఉదయం లేవగానే దేవుడిని ప్రార్థించండి. మీ రాశికి ఇప్పుడు రాజయోగం ప్రారంభమవుతుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. మీ కష్టాలకు ఫలితం వచ్చే సమయం వచ్చేసింది. ఈ మీనరాశి జాతకులకు ఇప్పటి వరకు కూడా ఏవైనా కోర్టు కేసుల్లో కానీ ఇతర సమస్యలతో కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి వారికి ఈ సమయంలో మంచి విముక్తి కూడా రాబోతుంది. ఈ రాశి వారు చాలా సైలెంట్గా బాధపడేటటువంటి వ్యక్తులు. మీ మనసులో ఉన్నటువంటి ఎటువంటి టెన్షన్ ఉన్నా సరే బయటకు చెప్పరు. కానీ దేవుడు మీ యొక్క నిశ్శబ్ద కష్టాన్ని గమనించాడు. అందుకే ఇప్పుడు మీకు ఒక భారీ వరం అనేది ఇవ్వబోతూ ఉన్నాడు. మీ ఇంట్లో ఒక అద్భుతం అయితే జరిగే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా మీకు పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. ఊహించని వ్యక్తి నుండి సహాయం కూడా అందుతుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో పెద్ద ఉపశమనం అనేది లభిస్తుంది. ప్రేమ జీవితంలో కూడా మంచి మార్పులు అయితే ఉంటాయి. ఒంటరిగా ఉన్న వ్యక్తి పరిచయం కావచ్చు.
ఇప్పటికే ప్రేమలో ఉన్న వారికి కుటుంబ అంగీకారం లభించే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూశారు కదండి, మీన రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ మీన రాశి వారి గుణగణాలు కూడా చూసేద్దాం. మీనరాశి వారు చాలా ప్రత్యేకమైనటువంటి మనస్తత్వం కలవారుగా ఉంటారు. వీరి యొక్క హృదయం చాలా మృదువుగా ఉంటుంది. ఎవరైనా బాధలు ఉంటే వెంటనే సహాయం చేసుకోవాలనేటటువంటి స్వభావం వీరిది. మీనరాశి వారి లక్షణాలు చూసుకున్నట్లయితే చాలా దయగల మనసును కలవారుగా ఉంటారు. ఇతరుల భావాలను త్వరగా అర్థం చేసుకుంటారు. ప్రేమలో నిజాయితీగా ఉంటారు. కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తారు. దేవుడిపైన విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. కళలు, సంగీతం, రచనలపైన ఆసక్తి ఉంటుంది. సైలెంట్గా ఉంటారు కానీ లోపల చాలా ఆలోచనలు చేస్తూ ఉంటారు. వీరి ప్రత్యేకమైన గుణం ఏమిటంటే మీనరాశి వారు బయటకు బలహీనంగా కనిపించిన లోపల చాలా బలమైన మనసును కలవరగా ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే మళ్ళీ లేచి నిలబడే శక్తి వీరిలో ఉంటుంది. వీరి యొక్క బలహీనతలు చూసుకున్నట్లయితే కనుక చాలా త్వరగా నమ్మేస్తూ ఉంటారు. ఎవరో మోసం చేస్తే చాలా లోపలికి తీసుకుంటారు. చిన్న విషయానికి ఎక్కువగా వీరు బాధపడుతూ ఉంటారు. కొన్నిసార్లు ఒంటరిగా ఉండాలని అనుకుంటుంటారు. మీనరాశి వారికి డబ్బు రావడం ఆలస్యంగా జరిగినా ఒకేసారి అదృష్టం కలిసి వస్తే భారీగా సంపాదించే శక్తి ఉంటుంది. మీరు కష్టపడి పనిచేస్తే కోటీశ్వరులు కూడా అవ్వగలుగుతారు. ప్రేమ, వివాహం చూసుకున్నట్లయితే ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. తమ యొక్క భాగస్వామిని చాలా కేర్గా చూస్తూ ఉంటారు. కానీ ప్రేమలో మోసం జరిగితే మాత్రం చాలా కాలం మర్చిపోలేరు. దేవుడి యొక్క కటాక్షం చూసుకున్నట్లయితే మీనరాశి వారి పైన దైవ అనుగ్రహం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష శాస్త్రులు చెబుతున్నారు. మీరు భక్తితో ప్రార్థిస్తే జీవితంలోని పెద్ద విజయాలు సాధించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. కొన్ని విషయాల్లో వీరి తగిన జాగ్రత్తలు అయితే పాటించాల్సిన అవసరం కూడా ఉంటుంది. వీరి మనసు పూర్తిగా అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం. బయట ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటారు కానీ లోపల భావోద్వేగాల సముద్రం ఉంటుంది. వీరు ఎక్కువగా తమ యొక్క మనసులో ఉన్నదే జీవించేస్తారు. ఎవరితోనైనా సరే ప్రేమిస్తే ప్రాణం పెడతారు. అంతేకాదు ఈ రాశి వారు ఇతరుల బాధలను తమ బాధలుగా ఫీల్ అవుతారు. ఎవరైనా ఏడుస్తూ ఉంటే చూసి తట్టుకోలేరు. చాలా సాఫ్ట్ హార్ట్ను వీరు కలిగి ఉంటారు. మీనరాశి వారు సాధారణంగా చాలా కూల్గా ఉంటారు కానీ ఒక్కసారి హద్దు దాటితే పూర్తిగా మారిపోతారు. ఆ సమయంలో ఎవరి మాట వినరు కానీ కోపం తగ్గిన తర్వాత మళ్ళీ తామే బాధపడుతూ ఉంటారు. వీరు క్రియేటివ్ ఫీల్డ్స్లో చాలా బాగా రాణిస్తారు. సినిమా, మ్యాజిక్, రచన, డిజైన్, సోషల్ మీడియా, బిజినెస్ వంటి రంగాల్లో వీరు మంచి పేరు సంపాదించే అవకాశం కూడా ఉంటుంది. చూసారు కదండి, మీన రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.